Hi friends, welcome to our channel Governance for Future, and this is our second lecture, the continuation of the Farmers Bill Part 2. And in the earlier video we have discussed about the three farmer bills and what are the issues regarding to each of the farmer bills. And now at present if you see, the farmers are stating regarding these three farmer bills, especially with MSP. So let us see what is this MSP, and the most controversial term nowadays because of these farmer bills, and how it is related to these farm bills, and what is this inception, and how it is related to this, and what could be the solutions that we could provide as a recommendation for these problems. And let us deal some of the questions, like how, in which type the questions we can expect from this point of view. Like ఒకసారి మనం చూస్తే ఇప్పుడు మనం ప్రెసెంట్ గా చూస్తే ఫార్మర్స్ యాక్చువల్గా ఎస్టేట్ చేస్తున్నారు ఎంఎస్పి మీద. ఏంటి ఎంఎస్పి అసలు? వాట్ ఈస్ మినిమం సపోర్ట్ ప్రైస్? అసలు ఎప్పుడు వచ్చింది అంటే ఇన్ ద ఇయర్ 1966 to 67 అండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ద ఫ్యాక్చువల్ డేటా ఈజ్ ఆఫ్ వెరీ లీస్ట్ ఇంపార్టెన్స్ అండి మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ చూసుకుంటే. సో మోస్ట్లీ అనలిటికల్ పార్ట్ అండ్ ద కంటెంట్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఫ్యాక్ట్స్ అనేవి చాలా లీస్ట్ ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి. సో లెట్స్ సీ what is MSP, what is minimum support price. And like this is a tool which is provided by the government in order to protect the farmers from the market fluctuations. ఏంటి ఇన్ డీటెయిల్ ఏంటి అసలు అంటే, minimum support price is the price that is provided by the government for the farmers for cultivating a particular crop in a particular season in order to protect them from the market fluctuations. In general, what does it mean? The government says, farmers, we are here. You go ahead and sow this particular type of crop in this particular season. If in case of the market fluctuations and there is a fall in the prices in the market, we are there. We are today assuring you with the minimum support price that we will procure your crop at this price. That is minimum support price. మేము ఇంత ప్రైస్ కి నీ క్రాప్ ని మేము ప్రొక్యూర్ చేసుకుంటాము అని ఒక గ్యారంటీ, ఒక ఎష్యూరెన్స్ గవర్నమెంట్ ద్వారా ఫార్మర్స్ కి ఇవ్వబడుతుంది. అదే మినిమం సపోర్ట్ ప్రైస్. దీని ద్వారా ఏంటంటే ఫార్మర్స్ కి ఒక ధీమా, ఒక భయం లేకుండా ఉంటుంది. వాళ్ళు వెళ్ళి ఆ పర్టికులర్ సీజన్ లో ఆ పర్టికులర్ క్రాప్ కి వాళ్ళు సో చేసుకుని వాళ్ళు హార్వెస్ట్ చేసుకుని తెచ్చుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మార్కెట్లో ఒకవేళ ధర బాగుంది, మార్కెట్లో చాలా మంచి రేట్ వచ్చింది, ఫైన్. బట్ మార్కెట్లో రాలేదు, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుంది. ఈ ప్రొక్యూర్ చేసుకున్న దాన్ని ఏం చేస్తుంది, వాళ్ళు ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకుని పీడిఎస్ అంటే మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఆల్ ఓవర్ ఇండియా ఇచ్చేస్తారు. దాట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ అండ్ లెట్ us సీ ఆఫ్టర్వర్డ్స్. ఫస్ట్ ఈ ఎంఎస్పి అనే కాన్సెప్ట్ ఇది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేది క్లియర్గా అర్థమైంది కదా. లెట్ us సీ హూ ఫార్ములేట్స్ దట్ అండ్ వాట్ ఆర్ ద ఫార్ములేషన్స్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నాము అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? దాన్ని క్యాలిక్యులేట్ చేసేది సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, వాళ్ళ అన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఇన్పుట్స్, ద కాస్ట్ ఆఫ్ ద సీడ్ యొక్క కాస్ట్, ఫెర్టిలైజర్స్కి అయ్యే కాస్ట్, పెస్టిసైడ్స్కి అయ్యే కాస్ట్, ఫామ్లో లేబర్ పనిచేస్తారు ఆ లేబర్కి అయ్యే కాస్ట్, ఒకవేళ ల్యాండ్ వాళ్ళదైతే ఆ ల్యాండ్ కాస్ట్, తర్వాత ల్యాండ్ ఒకవేళ వాళ్ళది కాదు టెనెంట్స్, సో ల్యాండ్ యొక్క రెంట్, లీజ్కి తీసుకుంటే లీజ్ యొక్క కాస్ట్, ఇవన్నీ డిఫరెంట్ పారామీటర్స్. అండ్ పర్టికులర్ క్రాప్కి డిమాండ్ ఎలా ఉంది, సప్లై ఎలా ఉంది, మార్కెట్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళకి వాటర్ అవైలబిలిటీ ఎలా ఉంది, వాటి యొక్క ప్రైసింగ్ ఎంత. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ చేసుకుని వీటి ఇన్పుట్స్ ద్వారా ఫైనల్గా రైతుకి ఎంత మనము ఈ పర్టికులర్ క్రాప్కి ప్రొవైడ్ చేస్తే ఫార్మర్కి మనకి లాభదాయకంగా ఉంటుందని క్యాలిక్యులేట్ చేసి ఒక పర్టికులర్ అమౌంట్ని పర్టికులర్ క్రాప్కి చెప్పడం జరుగుతుంది. అదే ఎంఎస్పి ఫార్ములేషన్.
అది సిఏసిపి చేస్తుందండి. ఈ సిఏసిపి అల్టిమేట్ అథారిటీ ఏమీ కాదు, రికమెండ్ చేస్తుంది. ఫైనల్ అథారిటీ రెస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ చూసుకుంటుంది ఎంత ఇవ్వాలి అనేది పర్టికులర్ క్రాప్కి. ఫైనల్ అల్టిమేట్గా డిసైడ్ చేసే అథారిటీ ఎవరు అంటే మన గవర్నమెంట్. ఒకసారి మనం ఈ మూడు చూద్దామండి. A2 ఏంటి? A2లో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా ఇన్పుట్స్ అంటే ఒక సీడ్ ఉంది, ఆ సీడ్ యొక్క కాస్ట్, ఫెర్టిలైజర్ దాని కాస్ట్, పెస్టిసైడ్ దాని కాస్ట్, ఈ విధంగా రకరకాల కాస్ట్లు ఎంత అవుతాయి ఇన్పుట్కి అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏమేమి కన్సిడర్ చేసుకుంటారు? ఇప్పుడు మనం 3 పారామీటర్స్ చెప్తున్నామండి. ఇక్కడ మీరు చూసినట్టయితే A2, C2, A2 ప్లస్ FL అని 3 టైప్ ఆఫ్ మెథడాలజీస్ చూస్తున్నాం. ఈ 3 టైప్ ఆఫ్ మెథడాలజీస్ ఏ విధంగా డిఫర్ అవుతాయి అంటే అందులో మనం కన్సిడర్ చేసే పారామీటర్స్ బట్టి, అంటే ఇన్పుట్లో నువ్వు ఏం తీసుకుంటున్నావు, ఈ కాస్ట్ కన్సిడరేషన్లో ఫైనల్గా ఎంఎస్పిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వేటి పారామీటర్స్ మీద నువ్వు డిపెండ్ అవి ఒక ఫైనల్ ఎస్టిమేషన్కి వస్తున్నావు అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఈ 3 డిఫరెన్షియేషన్ ఉందండి. ఫస్ట్ పాయింట్. సో A2 అనేది మనం ఇందాక చెప్పినట్టు విధంగా సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అదర్ ఫార్మ్ ఇన్పుట్స్. మనం ఏదైనా ఫార్మ్ ఇన్పుట్స్ తీసుకున్నాం, ఇంప్లిమెంట్స్ తీసుకున్నాం, ప్లౌ, ట్రాక్టర్ ఫర్ మెకనైజ్డ్ అగ్రికల్చర్, ట్రాక్టర్ తెచ్చుకుంటాం, ప్లౌ తెచ్చుకుంటాం. లేకపోతే చాలా చోట్ల మనం చూసుకుంటే క్యాటిల్ కావాలి ప్లవ్వింగ్కి, వాళ్ళ దగ్గర ఉండదు, అది రెంట్కి తెచ్చుకుంటారు, దాని కాస్ట్. ఒకవేళ సొంతంగా ఉంది సో దాని ఎకనామిక్ వాల్యూ, ఇవన్నీ తీసుకుని కంప్లీట్గా ఒక ఫైనల్గా ఒక ప్రైసింగ్ వస్తారు. దాట్ ఈస్ A2. ఓకే. సెకండ్ వన్ C2. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఎంఎస్ స్వామినాథన్ గారు కమిషన్ అనేది 2004లో ఏర్పడడం జరిగింది. దేనికి? ఎంఎస్పిని డిసైడ్ చేయడానికి, ఏ విధంగా ఏ పారామీటర్స్ మీద డిసైడ్ చేయాలని. సో ఆయన ఇచ్చిన ఫార్ములేషన్స్ ఏంటంటే A2లో మీరు చేసేది బాగుంది, కానీ అందులో మీరు ఫార్మ్ లేబర్కి ఇచ్చే మనీని కన్సిడర్ చేస్తున్నారు కదా, కానీ అందులో మీరు ఫ్యామిలీ లేబర్ని కన్సిడర్ చేస్తున్నారా అని ఆయన అడగడం జరిగింది. సో ఫ్యామిలీ లేబర్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఫార్మర్ యొక్క ల్యాండ్ ఉంది, అందులో ఆయన కల్టివేట్ చేస్తున్నాడు. అయితే తన కొడుకు కావచ్చు, లేదా తన భార్య కావచ్చు, లేదా తన పిల్లలు కావచ్చు, తన అన్న కావచ్చు, ఎవరైనా సరే ఆ ఫామ్లో పనిచేస్తారు. జనరల్గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైనా విలేజ్లో కానీ, లేదా మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన చుట్టాల్లో కానీ ఎవరైనా ఫార్మింగ్ అగ్రికల్చర్లో ఉండుంటే వాళ్ళ ప్రొఫెషన్ ఒక్కసారి మీరు చూసినట్టయితే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో, హార్వెస్ట్ టైంలో కావచ్చు, సోయింగ్ టైంలో కావచ్చు, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫామ్లో పనిచేయడం జరుగుతుంది. మరి వాళ్ళ ఎకనామిక్ వాల్యూ, వాళ్ళ ప్రైసింగ్ ఎవరు చేస్తారు, వాళ్ళ వాల్యూ కూడా మనం తీసుకోవాలి కదా కన్సిడరేషన్లోకి అని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ గారు దాన్ని కూడా తీసుకోమని చెప్పారు. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడాం కదా ల్యాండ్. ఒకవేళ ల్యాండ్ వాళ్ళ సొంతదైతే, ల్యాండ్ లీజ్కి తీసుకున్నారు, ఆ లీజ్ తీసుకున్న కాస్ట్, అదేవిధంగా రెంటల్ ఒకవేళ కాదు, సొంతది కాదు, రెంటే తీసుకున్నారు, అది కూడా కాస్ట్ తీసుకోవాలి అని చెప్పింది C2. మన A2లో ల్యాండ్ యొక్క రెంట్, అదేవిధంగా ఈ ఫ్యామిలీ లేబర్ కాస్ట్ కన్సిడర్ చేయమండి. కేవలం లేబర్ కాస్ట్ తీసుకుంటాం, ఇన్పుట్స్ యొక్క కాస్ట్ తీసుకుంటాం. కానీ C2 దగ్గరికి వచ్చేసరికి ఫ్యామిలీ లేబర్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది, రెంట్ ఆన్ ద ల్యాండ్ ఇంక్లూడ్ అయింది ఇందులో C2లో. ఓకేనా? అది A2కి C2కి డిఫరెన్స్. ఇప్పుడు A2 ప్లస్ FLలోకి వద్దాం. A2 ప్లస్ FL ఏంటి అంటే A2 అంటే మనకి క్లియర్గా తెలుస్తుంది, ఉన్న అన్ని కూడా అంటే A2లో ఉన్నవన్నీ కూడా ఇన్పుట్స్ అన్ని కూడా మనం తీసుకోవాలి, ప్లస్ FL స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ లేబర్. C2లో ఆయన చెప్పినట్టు ఈ ఫ్యామిలీ లేబర్ని కూడా మనం కన్సిడర్ చేయాలి అని చెప్పి A2 ప్లస్ FL అనే ఫార్ములేషన్ని తీసుకురావడం జరిగింది. ఇదండి 3 మెథడాలజీస్. అయితే ఈ A2 ప్లస్ FLకి C2కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో రెంట్ ఆన్ ద ల్యాండ్ ని కన్సిడర్ చేయడం లేదు. అందువల్ల A2 ప్లస్ FLకి C2కి డిఫరెన్స్ ఏంటంటే అది. A2 అండ్ C2కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనం ఏం కన్సిడర్ చేయట్లేదు, ఫ్యామిలీ లేబర్ని కన్సిడర్ చేయట్లేదు A2లో. C2లో ఫ్యామిలీ లేబర్ని కన్సిడర్ చేస్తున్నాం. A2 ప్లస్ FLలో ఫ్యామిలీ లేబర్ని కన్సిడర్ చేస్తున్నాం, బట్ రెంట్ ఆన్ ద ల్యాండ్ని కన్సిడర్ చేయట్లేదు. దిస్ ఈస్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ and brief difference between A2, C2 and A2 plus FL. ఇప్పుడు the question arises, which is the present formulation of the methodology used by CSEP and the government to arrive at an MSP for a particular crop in a particular season అనేది క్వశ్చన్.
ఏంటి అంటే A2+FL మనం ప్రెసెంట్ వాడేది ఏంటి అంటే if you see in this A2, C2 and FL, we have found out the differences. We are presently using this A2+FL. ఇది మనం ప్రెసెంట్ గా యూస్ చేస్తున్నది. ఇప్పుడు మీరు ఈ A2+FL తో వచ్చే ఇష్యూ ఏంటి అంటే చిన్న ఇష్యూ. సపోజ్ దీని వాల్యూ x అనుకుందాం, దీని వాల్యూ y అనుకుందాం, దీని వాల్యూ z అనుకుందాం. Z is greater than x but Z is less than y. అంటే మనకి క్లియర్ గా తెలిసిపోతుంది కదండి, ఇక్కడ ఫ్యామిలీ లేబర్ ఉంది, సో దీనికంటే ఇది ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో రెంట్ ఆన్ ద ల్యాండ్ కూడా కన్సిడర్ చేస్తున్నారు, సో దీనికంటే ఎక్కువగా ఉంటుంది. అంటే C2 మనకి A2+FL కంటే ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మనకి ఏంటి అంటే అట్ ప్రెసెంట్ మనం కన్సిడర్ చేసినట్టయితే A2+FL అనేది ప్రెసెంట్ గా మనం తీసుకుంటున్న, అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ CACP కన్సిడర్ చేస్తున్న మెథడాలజీ ఫర్ MSP. బట్ దట్ ఈస్ నాట్ ఆప్టిమల్. ఎందుకంటే స్వామినాథన్ కమిషన్ 2004లో చేసిన రికమెండేషన్స్ ని మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ. సో ఐ హోప్ ద ఫార్ములేషన్స్ అండ్ ద మెథడాలజీస్ యూజ్డ్ బై CACP ఆర్ క్లియర్. అది MSP గురించి అండి ఇన్ బ్రీఫ్. ఇప్పుడు ఈ MSP ప్రెసెంట్ మనకి ఏంటంటే ఒక 24 క్రాప్స్ కు ఉన్నది. ఎస్పెషల్లీ మెయిన్ గా మోస్ట్లీ వీట్ అండ్ రైస్ కి ఇది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఖరీఫ్ అవనివ్వండి, రబీ అవనివ్వండి, మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో రైస్ అండ్ వీట్ అనే కల్టివేషన్ ప్రిడామినెంట్ గా మన ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ లో ఉన్నది. ఇప్పుడు ఎందుకు ఈ MSP ఈ ఫార్మ్ బిల్స్ కి రిలేటెడ్ అండ్ ఎందుకు ఫార్మర్స్ ఎజిటేట్ చేస్తున్నారు? ఫస్ట్ థింగ్, ఈ MSP అనేది మనం ముందే డిస్కస్ చేసుకున్న విధంగా ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ అ ప్రొటెక్షన్ ఫర్ ద ఫార్మర్స్ అగైన్స్ ఎనీ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ప్రైసెస్ రిగార్డింగ్ ద క్రాప్స్ విచ్ దే హ్యావ్ సోన్. అయితే ఇప్పుడు ఈ కార్పొరేట్ ఫార్మింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 3 బిల్స్ అనేవి తీసుకొచ్చారు. ఈ బిల్స్ లో ఏంటంటే ఎక్కువ ప్రైవేట్ ఎంటిటీస్ కి అదేవిధంగా కార్పొరేట్స్ కి లబ్ధి చేకూరేలాగా ఉన్నది అని చెప్పి ఒక అపోహ వీళ్ళకి ఫార్మర్స్ లో ఉన్నది. అండ్ MSPకి ఎటువంటి ఆథరైజేషన్ అండ్ శాంక్టిటీ అనేది ప్రెసెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. వీళ్ళ భయం ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్ ఫ్లక్చువేషన్ జరిగితే MSP ఉంది, గవర్నమెంట్ మనల్ని ఆదుకుంటుంది అన్న ధైర్యం ఉన్నది. బట్ MSP ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో MSP ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. ఎప్పుడైతే మీరు ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారో అగ్రికల్చర్ లో, ప్రైవేట్ ప్లేయర్స్ ని వచ్చారో సినారియోలోకి, సీన్ లోకి, వాళ్ళు MSP వద్దు అంటారు. వీళ్ళ అప్రహెన్షన్ ఏంటి అంటే ప్రైవేట్ ప్లేయర్స్ వైపే గవర్నమెంట్ ఉంటుంది, MSP అనే కాన్సెప్టే ఇంకొండదు. సో ద ఫార్మర్స్ apprehension is that the government is going to repeal the MSP concept once these 3 bills are rolled out into action అనేది వాళ్ళ భయం. మరి MSP తీసేస్తే వాళ్ళకి ఇబ్బందే కదా? ఎస్, దట్ ఈస్ అ జెన్యూన్ అప్రహెన్షన్, అందులో ఎటువంటి డౌటు లేదు. సో వాళ్ళ భయం ఏంటి అంటే MSP లేకపోతే ఈ మార్కెట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకంటే కార్పొరేట్స్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ముందుకు వస్తాయి. కార్పొరేట్స్ కానీ ప్రైవేట్ ఎంటిటీస్ కానీ ఎక్కువగా ప్రాఫిట్ మాంగరింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఫార్మర్స్ యొక్క కన్సర్న్ కంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ మోటివ్ ఫస్ట్ ప్రియారిటీగా వస్తుంది. అందువల్ల MSP అనే ప్రైస్ రియలైజేషన్ అనేది జరగదు. మేము ఏదైతే ఇప్పటిదాకా అమ్ముకున్నామో, ఏ రేటుకి అయితే మేము అమ్మామో మా యొక్క పంటని, అది మాకు అవైలబిలిటీగా ఉండదు అనే ఒక భయం, ఆందోళన అనేది వాళ్ళలో మొదలవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ MSP and how it is related to the farm bills. Now let us see recommendations. ఏంటి దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఒకటి, గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ద పాలసీ మేకింగ్. ఒకటి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, సో ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీ స్టేట్ ఇన్ ద కంట్రీ. సో ఫస్ట్గా అన్ని స్టేట్స్ యొక్క ఐడియాస్, అదేవిధంగా వాళ్ళ పాలసీ స్టాండ్స్ అనేది ఈ బిల్స్ మీద తీసుకున్నట్టయితే స్టేట్స్కి కూడా ఒక వాయిస్ ఉండేది చెప్పడానికి, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ పర్టికులర్ రీజియన్లో ఏంటి అనేది. ఎందుకంటే రీజియన్ స్పెసిఫిక్గా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి ఒక్కొక్కరికి ఫార్మింగ్ కమ్యూనిటీలో. సో దట్ విల్ బి స్టెప్ అహెడ్ ఇన్ అచీవింగ్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం.
అలాగని మనం చెప్పచ్చు. బట్ గవర్నమెంట్ ఎప్పుడైతే అలాంటి ఒక అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేయలేదో ఈ హెజిటేషన్స్ అనేవి స్టార్ట్ అవడం జరిగింది, ఇంక్లూడింగ్ ద ఫార్మర్స్. The biggest community and the biggest community in India is a farming fraternity and farming community. More than 65 to 70% అనేది ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్. సో ఆ ఫార్మర్ ఫెటర్నిటీ నుంచి, ఆ ఫార్మర్ కమ్యూనిటీస్ నుంచి వీళ్ళ రిప్రజెంటేటివ్స్ తీసుకుని వాళ్ళ యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకున్నట్టయితే ఇంకా బెటర్ పాలసీ మేకింగ్ అనేది జరిగి ఉండొచ్చు అని చెప్పి మనం రికమెండ్ చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి ఎష్యూర్ చేయాలి ఫార్మర్స్ కి, ఒకవేళ వాళ్ళ స్టాన్స్ అదే అయితే ఈ ఎంఎస్పి గురించి ఎష్యూర్ చేయాలి. వీ విల్ బి ప్రొవైడింగ్ ద ఎంఎస్పి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అండ్ విల్ బి దేర్ ఫర్ యూ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రెజల్యూషన్స్ అని చెప్పి వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ అనేది ఫార్మర్స్ కి ఇవ్వడం జరగాలి. దాన్ని అథెంటికేటెడ్ గా వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్టయితే the farmers can be pacified అని చెప్పి మనం రికమెండ్ చేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డైవర్సిఫైయింగ్ ద క్రాప్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. ఎందుకు, ఏ విధంగా సబ్సిడీస్ని డైవర్సిఫై చేసి. ఒక విషయం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంఎస్పీస్ ప్రెసెంట్ ఇందాక చెప్పినట్టుగా 24 క్రాప్స్కి ప్రెసెంట్ ఎంఎస్పీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సిఏసిటి. మనం ఒక్కసారి చూస్తే కొన్ని ఏరియాస్ ఈవెన్ దేర్ ఇస్ అ వాటర్ స్కేర్సిటీ, దే ఆర్ గోయింగ్ ఫర్ ద వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ లైక్ రైస్ అండ్ షుగర్ కేన్. షుగర్ కేన్ అనేది ఎఫ్ఆర్పి అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్లోకి వస్తుంది. అది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎంఎస్పి, విల్ డిస్కస్ ఇట్ లేటర్. బట్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్లో రైస్ కానీ ఈ షుగర్ కేన్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరాఠవాడ ఏరియా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ వాటర్ లేదండి. వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ అంటే వీళ్ళ సబ్సిడీస్ ఇవ్వడం వల్ల ఏం చేస్తున్నారు, సబ్సిడీస్ సీడ్స్ ఇస్తున్నారు, ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు, పెస్టిసైడ్స్ ఇస్తున్నారు, అదేవిధంగా పవర్ ఇస్తున్నారు. సో పవర్ ఉంది, గ్రౌండ్ వాటర్ని ఇచ్చేయండి. వాళ్ళు గ్రౌండ్ వాటర్ని ఇరిగేషన్కి వాడుతున్నారు, ఇంటెన్సివ్ వాటర్ ఇరిగేషన్ క్రాప్స్. అక్కడ వాటర్ లేదు, గో ఫర్ ద ఆల్టర్నేటివ్ క్రాప్స్. సాయిల్ ఫెర్టిలిటీ నిలబడుతుంది, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మీరు చెయ్యొచ్చు. లేదు, సో దే ఆర్ గోయింగ్ ఫర్ రైస్ ఆర్ వీట్ ఆర్ షుగర్ కేన్ విచ్ ఆర్ వాటర్ ఇంటెన్సివ్. తద్వారా ఏమవుతుంది, సాయిల్ యొక్క ఫెర్టిలిటీ కూడా తగ్గుతుంది, సాయిల్ డిగ్రేడేషన్ అవుతుంది, అండ్ ఫైనల్ ఇట్ ఈస్ లీడింగ్ టు డెసర్టిఫికేషన్ ఆఫ్ ద సాయిల్ అండ్ ద ల్యాండ్. ఒక డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అవుతున్నాయండి మరాఠవాడ ఏరియాస్లో. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్ అనేవి మనం 2019 అండ్ 2020లో చూడడం జరిగింది మరాఠవాడ ఏరియా నుంచి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ for the suicides of farmers in those regions, because they're going after the water intensive crops because the government is providing the subsidies. And the subsidies tappani nenu annanandi, because see we'll discuss it in later, because after just we'll see ఇక్కడ చూస్తే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో డైవర్సిఫై ఎప్పుడైతే మనం సబ్సిడీస్ని డైవర్సిఫై చేస్తామంటే డిఫరెంట్ క్రాప్స్ కూడా ఏ ఏరియాస్ అయితే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అక్కడ ఉన్నాయో సో వాళ్ళు వేరే క్రాప్స్కి మల్టిపుల్ క్రాపింగ్ ప్యాటర్న్కి వెళ్ళడం ద్వారా సాయిల్ ఫెర్టిలిటీని వాళ్ళు కాపాడచ్చు. సెలనిటీ అంటే ఈ గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా ఎక్సెసివ్గా యూజ్ చేయడం వల్ల సెలనిటీ ఆఫ్ ద సాయిల్ మనం తగ్గించవచ్చు. తద్వారా సాయిల్ ఫెర్టిలిటీ ఉంటుంది, ల్యాండ్ డిగ్రేడేషన్ అవ్వదు, వాళ్ళకి ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో అదేవిధంగా ఫార్మర్కి లివింగ్ ఎబిలిటీ అంటే తన సస్టైన్ అవ్వగల శక్తి తనకు వస్తుంది, ఎకనామికల్గా బ్యాలెన్స్ అవుతాడు. సో సోషియో ఎకనామికల్గా కూడా మనం బ్యాలెన్స్ అనేది చేయవచ్చు అని చెప్పి మనం రికమెండ్ చేయొచ్చండి. సో యాజ్ వి డిస్కస్ ద స్టాట్స్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేసిన విధంగా ఎంఎస్పి గురించి డిస్కస్ చేసాం, ద ఫార్ములేషన్స్ డిస్కస్ చేసాం, ప్రెసెంట్ ఏది వాడుతున్నామో మనం డిస్కస్ చేసాం. ఇందులో ఎంఎస్పిలోనే ఇంకోటి ఏంటంటే స్వామినాథన్ కమిషన్ అండ్ కమిటీస్ అండి. స్వామినాథన్ కమిషన్ 2004 అండ్ శాంతాకుమార్ కమిటీ 2015 ఎంఎస్పి మీద వేసిన కమిటీస్ అండి. ఇందాక స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందో చూసాం. అండ్ స్వామినాథన్ కమిషన్ ఇంకొకటి విషయం ఏం చెప్పిందంటే అండి, ఈ ఎంఎస్పి అనేది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మనం ఒక ఫ్లోర్ ప్రైసింగ్గా చూడాలి, అంతేగాని దీన్ని సీలింగ్ ప్రైసింగ్గా చూడకూడదు అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటంటే ఎంఎస్పి అనేది స్టార్టింగ్ ప్రైస్గా చూడాలి, అంటే మినిమం మీకు ఇంత వస్తుంది అని వాళ్ళకి అష్యూరెన్స్ లాంటిదే తప్పితే ఇదేమి సీలింగ్ ప్రైస్ కాదు, అంటే మ్యాక్సిమం మీరు ఇదే రియలైజబుల్ ప్రైస్ కింద కన్సిడర్ చేయకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన ఇండియన్ మార్కెట్ సినారియోలో ప్రెసెంట్ ఎంఎస్పి అనేది ఒక సీలింగ్ ప్రైస్ కింద యాక్ట్ చేస్తుంది, అంటే అదే మ్యాక్సిమం కింద ఇదవుతుంది.
సో ఇది కూడా మనకి రియలైజేషన్ అనేది జరగలేదు. అండ్ ఈ ప్రెసెంట్ కూడా సిఎస్సిపి యూజ్ చేసేది ఏంటంటే A2+FL మెథడాలజీని యూజ్ చేస్తున్నారు, C2 మెథడాలజీని యూజ్ చేయట్లేదు. అండ్ శాంతకుమార్ కమిటీ రికమెండేషన్స్ 2015లో ఇవ్వడం జరిగిందండి. వీళ్ళు ఏం చెప్పారంటే ఎంకరేజ్ ప్రైవేట్ ప్లేయర్స్, అంటే ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడైతే జరుగుతుందో, మీరు క్రాప్స్ తీసుకుంటున్నారు కదా గవర్నమెంట్ పీడిఎస్ కోసం, ఇది ప్రొక్యూర్మెంట్లో ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వాల్వ్ చేయండి, అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఏ స్టేట్లో అయితే ప్రొక్యూర్మెంట్ బాగుంది, మార్కెట్ వాల్యూస్ బాగా రిలైజ్ అవుతున్నాయి ఫార్మర్స్కు, ఆ ఏరియాలో మీరు గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఈజ్ నాట్ నీడెడ్ అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ద స్టేట్స్ ఆఫ్ హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు లాంటి స్టేట్స్లో ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ నీడెడ్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వస్తే ఆల్రెడీ లాసెస్లో ఉన్న FCI గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఇటువంటివి ఏర్పాటు చేయడం వల్ల ప్రైవేట్ ప్లేయర్స్ FCI మీద అదేవిధంగా గవర్నమెంట్ మీద కూడా ఎకనామిక్ బర్డెన్ అనేది రెడ్యూస్ అయ్యి ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇందాక మనం డిస్కస్ చేసుకున్న విధంగా సబ్సిడీస్ బదులు గో ఫర్ DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పడం జరిగింది. ఇందాక మనం డిస్కస్ చేసాం, మధ్యలో ఆపాం కదండి, ఇందాక ఇక్కడ చెప్తానని. సో ఏంటంటే సబ్సిడీస్ అనేది మంచివా చెడ్డవా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, మన ఇండియన్ సినారియోలో సబ్సిడీస్ అనేవి ఇన్బిల్ట్ అండి. ఇండియన్ అగ్రికల్చర్ సినారియోలో సబ్సిడీస్ అనేవి ఇన్బిల్ట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాయండి. సో వాటిని మనం ఆల్టర్ చేయలేం. అండ్ సడన్గా కానీ మనం సబ్సిడీస్ని ఆపేస్తే ఇట్ విల్ బి గ్రేట్ సెట్ బ్యాక్ టు ద ఫార్మర్స్. అందువల్ల అండ్ సబ్సిడీస్ మంచి చేస్తున్నాయంటే 100% కాదండి. ఎందుకంటే మన మరాఠవాడ ఏరియా గురించి ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. సో ఇందాక మనం చెప్పుకున్న విధంగా మరాఠవాడ ఏరియా అక్కడ మనం చూసాం ఏ విధంగా సబ్సిడీస్ వలన ఫార్మర్స్ క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయింది, తద్వారా ఎంత లాస్ జరిగింది, ఎంత డ్యామేజ్ జరిగింది అనేది చూసాం. మరి ఏంటి ఆల్టర్నేటివ్స్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. అంటే ఎప్పుడు కూడా అండి అగ్రికల్చర్ రీజన్ స్పెసిఫిక్గా ఉంటుంది, చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్, అవైలబిలిటీ ఆఫ్ ద లేబర్, అక్కడ ఉన్న టెక్నాలజీ, అవైలబిలిటీ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్పుట్స్, రెయిన్ఫాల్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో రీజియన్ స్పెసిఫిక్గా ఉంటుంది అగ్రికల్చర్. సో మీరు ఎప్పుడైతే అంటే వన్ మోడల్ ఫిట్స్ ఫర్ ఆల్ అన్న విధంగా కాకుండా రీజియన్ స్పెసిఫిక్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఒక రీజియన్లో ఒకరికి సీడ్ కావాల్సి ఉంటుంది, ఒక ఏరియాలో ఫెర్టిలైజర్స్ కావాల్సి ఉంటుంది, ఒక ఏరియాలో అవసరం లేదు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే సరిపోతుంది, సాయిల్ ఫెర్టిలైజర్ ఉంటుంది, కానీ వాళ్ళకి వేరే సబ్సిడీ అంటే వేరే ఇన్పుట్ కావాల్సి వస్తుంది. ఒక ఏరియాలో లేబర్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఒక ఏరియాలో లేబర్ యొక్క కాస్ట్ తక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని సెట్ చేయాలంటే ఆ డెసిషన్ అనేది ఫార్మర్కే వదిలేయాలి. అది ఎలా చేస్తామంటే ఈ సబ్సిడీస్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ని, అంటే దే కెన్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ ఇన్ టు దర్ పర్టికులర్ అకౌంట్. థ్యాంక్స్ ఫర్ జన్ధన్ యోజన, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేసేలాగా ఈ జన్ధన్ యోజన క్యాంపెయిన్ అనేది జరిగింది. సో అందువల్ల ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి దే కెన్ గో ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో ఆ అమౌంట్ని తనకి రీజన్ స్పెసిఫిక్గా తన అగ్రికల్చర్కి తనకి ఎటువంటి విధంగా కావాలో ఆ విధంగా తను ఉపయోగించడానికి వీలుంటుంది. సో that is a better idea and many of the states are still implementing and they have actually started this direct benefit transfer and it is seeing a success. But in my point of view, the subsidies cannot be repealed at once in Indian scenario. They can be repealed slowly, but direct benefit transfer should be implemented by identifying the right beneficiary, and thus we have to see what results actually we can see from this direct benefit transfer. So idandi, this is about the farm bills. Idi part 2. So farm bills, మనం farm bills గురించి చూసాము అండ్ వాటి యొక్క ఇష్యూస్ డిస్కస్ చేసాము అండ్ ఈచ్ ఇష్యూని ఎలాగ మనం సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ MSP, మినిమం సపోర్ట్ ప్రైస్. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, వాటి యొక్క ఫార్ములేషన్స్ ఏ విధంగా చేస్తారు, ఎవరు చేస్తారు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాన్ని ఎలా డీల్ చేయొచ్చు, దాని మీద ఉన్న కమిటీస్ ఏంటనేది మనం ఇందులో
ఈ వీడియోలో పర్టికులర్ వీడియోలో మనం డీల్ చేయడం జరిగింది. సో ఐ హోప్ అందరూ I hope everybody enjoyed this video, and I think like this content. So if you like this content, please like, share and comment, and subscribe to our channel Governance for Future, and forward for the next video in the coming time. Thank you.